అందరికీ నమస్కారం అండి. నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే మన కర్మను, అంటే మనం చేసే కర్మలను సాక్షిగా గమనించేది 18 మంది అన్నమాట. ఆ విషయం గురించే మనం ఈరోజు తెలుసుకుందాం. మనం చేసే కర్మని సాక్షిగా గమనించేది 18 మంది. ఇదన్నమాట. మనం ఏమనుకుంటాము, మన చుట్టూ ఎవరు లేనప్పుడు తప్పుడు పనులు చేయడం మానవుడి యొక్క సహజ లక్షణం. అంటే చాలా మటుకు అది మానవుడి యొక్క బలహీనత కూడా అన్నమాట. ఎవరు చూస్తలేరు కదా, చేసేస్తే ఏమవుతుంది అని అనుకుంటాడు. ఇంకేమనుకుంటాడు, చుట్టూ ఎవరు లేరు కదా, నేనొక్కడినే ఉన్నారు కదా, నన్నెవరు గమనించడం లేదు కదా అని అనుకొని పొరపాటు పనులు చేస్తూ ఉంటాడు. కానీ మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించే మూగ సాక్ష్యాలు 18 ఉన్నాయి. మూగ సాక్షులు 18 ఉన్నాయి. అవి ఏమిటి అంటే 4 వేదాలు, 5 పంచభూతాలు, అంతరాత్మ, ధర్మము, యముడు, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు, పగలు రాత్రి. 4 వేదములు అంటే సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, ఋగ్వేదం. ఇవి 4 వేదాలు. పంచభూతాలు ఏంటివి? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఇవి 5. అంతరాత్మ అందరిలో ఉండే అంతరాత్మ అన్నమాట. ధర్మము, యముడు, ఉభయ సంధ్యలు 2, అంటే ఉదయం ఒక సంధ్య, సాయంత్రం సంధ్య, ఉభయ సంధ్యలు. సూర్యచంద్రులు, సూర్యుడు, చంద్రుడు, పగలు రాత్రి. ఈ 18 మనని గమనిస్తూ ఉంటాయి. వీటినే అష్టదశ మహాపదార్థాలు అని కూడా అంటూ ఉంటారన్నమాట. ఈ 18 కూడా ప్రతి మానవుణ్ణి అనుక్షణం పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ఈ 18 కూడా మానవుణ్ణి ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాయి. ఈ లోకంలో, అంటే ఈ ప్రాపంచిక లోకంలో సాక్ష్యం చెప్పడానికి, అంటే ఇప్పుడు మనం కోర్టులో సాక్ష్యం మామూలుగా జనాలు వచ్చి చెప్తారు, కానీ ఇవి సాక్ష్యం చెప్పడానికి రాకపోవచ్చు. కానీ ఇవి గమనించడం నుంచి మానవుడు తప్పించుకోలేడు. అంటే వీటి గమనిక నుండి మానవుడు తప్పించుకోలేడు. ఎలా తప్పించుకోలేడు అన్నమాట. ఇది గుర్తించని కారణంగానే ఇవన్నీ గుర్తించలేడు మానవుడు. ఇవన్నీ ఒక జడ పదార్థంలో అనుకొని సాక్ష్యం చెప్పలేవు, వీటికి నోరు లేదు అని మానవుడు భ్రమపడుతున్నాడు. కానీ ఈ మహాపదార్థాలన్నీ కూడా రహస్య యంత్రాల వంటివి. మనం పెట్టుకుంటాం కదా ఇంటింటికి సీసీటీవీలో సీసీ ఫుటేజ్ అని తీస్తుంటాం కదా, అలా అన్నమాట. అవి మనిషి యొక్క ప్రతిచర్యను గమనిస్తూ నమోదు చేస్తూ ఉంటాయి. ఆ నమోదికలన్నీ కూడా విధికి చేరవేస్తూ ఉంటాయి. విధి ఏం చేస్తుంది? వాటిని కర్మలుగా మలుస్తుంది. మంచి కర్మలు చేస్తే సత్కర్మలుగాను, చెడు కర్మలు చేస్తే దుష్కర్మలుగాను మన విధి నిర్ణయిస్తుంది అన్నమాట. సత్కర్మలు చేస్తే సత్కార్యాలు, దుష్కర్మలు చేస్తే జరిమానాలు మనకి అమలు జరపబడతాయన్నమాట. ఇంకా మనం ఏంటి అంటే, ఇది ఏదో ఈ జన్మలో చేసింది మరు జన్మకు వస్తుంది, ఆ తర్వాత జన్మకు వస్తుందని కాదు. ఒక్కొక్కసారి ఎంబడే రావచ్చు, ఒక్కొక్కసారి ఒక జన్మ పట్టవచ్చు. ఇది సృష్టిలో నిరంతరం జరిగే సృష్టి పరిణామ క్రియ అన్నమాట. అంతరాత్మ అనేది ఒకటి ఉంది అని ప్రతి మానవుడికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ అది తెలియనట్టుగా ఉంటాడు.
అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయం కూడా మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది. అంతరాత్మ మనని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ ఈ మానవుడు ఏంటి అంటే ఆవేశంతో, కోపంతో విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ అంతరాత్మ బోధిస్తున్న ప్రబోధాన్ని కాలరాస్తాడు. అలా కాల రాయడం వల్ల ఏమవుతుంది? అనార్థాలకు దారి తీస్తుంది. ఇదందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. అప్పుడు వినలేకపోవచ్చు, తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో, సిగ్గుతో తల దించుకుంటాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలా. కానీ దీన్ని మనం ఎవరితోనైనా పంచుకుంటామా? ఇలా నా అంతరాత్మ నిలదీసింది అని పంచుకోము. కాబట్టి మనకు అంతరాత్మ ఉంది అనేది అయితే అనుభవపూర్వకంగా అర్థమైనట్టే కదా. ఇక మిగతా 17 కూడా ఉన్నాయి అని గ్రహించగలగడమే మానవునికున్న వివేకము అన్నమాట. ఇక కొందరేంటి, నలుగురికి తెలిసేలా తాను చేసే దాన ధర్మాలు కానీ, పూజలు కానీ, క్రతువులు కానీ, ఇక ఏవైనా సరేగా అందరికీ తెలవాలి అనుకోవడం అవివేకం. అంతే కదా. అందరికీ తెలవాలనుకోవడం అవివేకం అవుతుంది. కానీ నీకు తెలిసేలా చెప్పినా చెప్పకపోయినా ఈ అష్టదశ సాక్షులు ఎల్లవెల్లలా గమనిస్తూనే ఉంటాయి. అది మనం గుర్తు ఉంచుకోవాలి. ఎప్పుడు ఆ ఎరుక కలిగి ఉండాలి. ఆ ఎరుక ఎప్పుడైతే కలిగి ఉంటాడో చెడ్డ పనులు చేయడానికి ఈ మానవుడు సాహసించడు అన్నమాట. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, మనకున్న మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చెయ్యాలి అనే సత్సంకల్పంతో మన జీవితాన్ని గడపడం ఉత్తమం అన్నమాట. ఈ జ్ఞానం వల్లనే మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనం సుఖశాంతులతో జీవిస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.